అసెంబ్లీ ముందు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 3 ఆనకట్టల నిర్మాణంలో తప్పిదాలు ఉన్నాయని కమిషన్ పేర్కొంది. అంచనాలు సిడబ్ల్యూసి అనుమతిలో లోపాలు గుర్తించింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మేడిగడ్డ నిర్మాణం జరగలేదని ఆరోపించింది. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవి అనడం అవాస్తవమని పేర్కొంది. నాటి సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకే 3 ప్రాజెక్టులను నిర్మించారని చెప్పింది. ఇక ఆనకట్టల నిర్మాణానికి ఇచ్చిన కాంట్రాక్టు విధానం సరికాదని నివేదిక ఇచ్చింది. డిపిఆర్ పూర్తిగా అంచనాలకు మించి ఆమోదించారని తెలిపింది. ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చడం కోసమే అంచనాలను సవరించి రాష్ట్ర ఖజానాకి నష్టం వాటిల్లేలా చేశారని నివేదికలో పొందుపరిచింది. 3 ఆనకట్టల ఆపరేషన్, మెయింటెనెన్స్ ఏ మాత్రం లేదని తెలిపింది కమిషన్.